2024-25 విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులు తమ విద్యార్థిని ఏ స్కూల్లో, ఏ పాఠశాలలో, ఏ కాలేజీలో జాయిన్ చేయించాలి అనేటువంటి ఒక తీవ్ర స్థాయిలో ప్రస్తుతం రీసెర్చ్ చేస్తూ సెర్చింగ్లో మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఖమ్మం నగరంలో ఒక విశాలమైనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి బ్లూమింగ్ మైండ్ పాఠశాలకు సంబంధించి ప్రస్తుతం ఇక్కడ ఖమ్మం బల్లెపల్లి ప్రాంతంలో కొనసాగుతూ ఉంది. ఈ నిర్వహణకు సంబంధించినటువంటి స్కూల్తో పాటు కాలేజ్ కూడా ప్రస్తుతం రన్నింగ్లో ఉంది. ఈ నేపథ్యంలో ఖమ్మంకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా సంస్థల్లో బ్లూమింగ్ మైండ్ స్కూల్ కూడా ఒక అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడం పాటు అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా మెయింటైన్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ స్కూల్ నిర్వహణ ఎలా ఉంది, ఎట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ తోటి, ఎటువంటి సీసీ యాక్టివిటీస్ తోటి నిర్వహిస్తూ ఉందనే వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు పాఠశాలకు సంబంధించినటువంటి కరస్పాండెంట్ పైడిమల్ల అశోక్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. అశోక్ రెడ్డి గారిని అడిగి స్కూల్ పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం, చెప్పండి, స్కూల్కి సంబంధించి ఎప్పుడు ప్రారంభించారు? ఒక విశాలమైన స్కూల్ని ఖమ్మం జిల్లా ప్రజలకు అందిస్తున్న నేపథ్యంలో ఎలా అనిపిస్తుంది స్కూల్కి సంబంధించిన నిర్వహణ? ప్రస్తుతం ఎట్లాంటి ఏర్పాట్లతోటి సంసిద్ధమై ఉన్నారు? స్కూల్ వచ్చేసి 2011లో 2011లో ఇక్కడ ఒక ఖమ్మం జిల్లాలో ఒక మంచి లష్ గ్రీన్ క్యాంపస్ తోటి అందరికి పిల్లలకి అన్ని రకాల ఫెసిలిటీస్ తోటి ఎన్విరాన్మెంట్లో పెట్టాలన్నటువంటి ఒక సదుద్దేశంతో 2011లో ఇక్కడ బల్లేపల్లి ఏరియాలో ల్యాండ్ తీసుకొని 11 acres క్యాంపస్ అండి. ఇది 11 acres తోటి అండ్ మోర్ ఓవర్ ఓన్లీ సిబిఎస్ఈ కరికులం వైజ్గా మాత్రానికి రన్ చేయాలన్నటువంటి ఒక సదుద్దేశంతో 2011లో స్టార్ట్ చేశామండి. 2010 నుంచి కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి 2011 ఆన్వర్డ్స్ అకాడమిక్ ఇయర్ అనేది కంటిన్యూ చేస్తూ వస్తూ ఉన్నాం. ఇప్పటికి నియర్లీ 14 అకాడమిక్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాము. సో ఈ విధంగా కొంచెం సిబిఎస్ఈ కరికులం తోటి మాత్రానికి ప్రధానంగా సిబిఎస్ఈ కరిక్యులంని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? స్టేట్ సిలబస్ కూడా చాలామంది తల్లిదండ్రులు కూడా ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం సిబిఎస్ఈకి కరిక్యులాన్ని ఇక్కడ అమలు చేస్తూ ఉంది. ఇది ఏ ఉద్దేశంతో ప్రారంభించారు? అంటే ఓన్లీ ఒక సిబిఎస్ఈ స్కూల్ని రన్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే స్టేట్ సిలబస్ అనే దాంట్లో మేజర్గా మన ఇండియా వైజ్గా చూసుకుంటే మేజర్ స్టేట్స్ ఓన్లీ సిబిఎస్ఈ కరికులం వైజ్గా నేషనల్ వైజ్గా ఒకటే ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఉండాలి. అలాగే ఇప్పుడు నవేడేస్ మొత్తం కూడా ప్యాటర్న్ వైజ్గా సిసి ప్యాటర్న్ వైజ్గా కానివ్వండి, యాక్టివిటీ బేస్డ్ ఓరియంటేషన్ లెర్నింగ్ అనేది ఓన్లీ సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ తోటే పాసిబుల్ అవుతూ ఉన్నది. ఈ స్టేట్ సిలబస్లో త్రూ అనేది కొంచెం పిల్లలకి స్ట్రెస్తో కూడుకున్నటువంటి విద్య అనేది ఎక్కువగా రన్ అవుతూ ఉన్నది. అలాగే ఈ కొంచెం రకరకాల యాక్టివిటీస్ అనేది లేకుండా కొంచెం క్లాస్ రూమ్స్ కానివ్వండి, అంటే ఒక సిబిఎస్ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే పర్మిషన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఈ ఓన్లీ సౌత్ ఇండియాలో మాత్రానికి స్టేట్ స్కూల్ బోర్డ్స్ అంటే కొంత అపార్ట్మెంట్ కల్చర్ త్రూ కానివ్వండి వీటి త్రూ మాత్రానికి రన్ అవుతూ ఉన్నది. ఒక సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో ఓవరాల్గా ఇండియా వైజ్గా మంచి ఎడ్యుకేషన్ ప్యాటర్న్ తోటి, మంచి సిస్టమ్ తోటి అండ్ మంచి ఫెసిలిటీస్ తోటి రన్ అవుతూ ఉంటాయి కాబట్టి అండ్ మోర్ ఓవర్ అదే సబ్జెక్ట్ నాలెడ్జ్ వైజ్గా కూడా సబ్జెక్ట్ డెప్త్ ఎక్కువగా ఉంటుంది. పిల్లలందరికీ కూడా చాలా ఎథికల్గా, మోరల్గా కానివ్వండి, ఎడ్యుకేషన్ వైజ్గా స్టాండర్డ్స్ అనేది కానివ్వండి, క్లాస్ వైజ్ సబ్జెక్ట్ అంటే మేజర్గా అనేది సబ్జెక్ట్ ఇంపార్టెంట్ అండి. అలా కాకుండా ఫౌండేషన్ కోర్సెస్ అనేది ఈ మధ్య వస్తూ ఉన్నాయి. ఇంతకుముందు మేము చదువుకున్నప్పుడు మాత్రానికి ఎటువంటి ఫౌండేషన్ కోర్సెస్ లేవు. అప్పుడు మా ఫ్రెండ్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఐఐటి ర్యాంకులు అండ్ డాక్టర్స్ ఇవన్నీ లాయర్స్ కానివ్వండి ఇలా మన ఖమ్మం అంటే మన స్కూల్లో ఇప్పుడు ఐఐటి ఫౌండేషన్ సంబంధించినటువంటి క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి సార్. దీంతోపాటు చాలామంది కూడా డాక్టర్స్ అంటే ఆసక్తి, ఇతర ఐఏఎస్ చేయాలనే ఆసక్తి, ఇతర ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అంటే ఉన్నతమైనటువంటి సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్ళినటువంటి ఒక ఆతృత తల్లిదండ్రులందరూ కూడా పిల్లలు భవిష్యత్తు నిర్ణయం తీసుకుంటున్నారు. మన స్కూల్లో ఇలాంటి ఒక ప్రోగ్రామింగ్ ఏమైనా ఉందా? ఉందండి. అప్పుడు సిబిఎస్ఈతో మాత్రమే సాధ్యపడుతుంది. ఇప్పుడు నవేడేస్ స్కూలింగ్ ఒకటి, కాలేజ్ ఒకటి సపరేట్గా వేరే కల్చర్లలో పెట్టేసుకొని రన్ చేయకుండా ఒకటే ఎడ్యుకేషన్ పాలసీ. ఇప్పుడు నీట్ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, నేషనల్ వైజ్గా ఒకటే ఎగ్జామ్, ఒకటే ఎంట్రన్స్ టెస్ట్ జరుగుతూ ఉన్నది. అది కండక్ట్ చేసేది కూడా ఎన్సిఆర్టీ బోర్డ్ అంటే సిబిఎస్ఈ వైజ్గా జరుగుతూ ఉన్నది. అండ్ మెయిన్స్ ఉంది, అదే రకంగా అది కూడా నేషనల్ వైజ్గా ఒకటే ఎగ్జామ్ జరుగుతూ ఉన్నది. ఒక స్టేట్ మాత్రానికి ఒక ఎంసెట్ ఒకటే రన్ అవుతూ ఉన్నది. అది కూడా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వైజ్గా నెక్స్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ కంటిన్యూ అవుతుందని మేము అనుకుంటున్నాము. అది కూడా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఆతృతతోటి మన గవర్నమెంట్ ఉంది, మోదీ గారు ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ మన స్కూల్లో కూడా మేము కూడా ఐఐటి ఫౌండేషన్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. కానీ బట్
80% ఆఫ్ ద కంటెంట్, ఒక టెక్స్ట్ బుక్ని తీసుకుంటే స్టూడెంట్ 80% వరకు గ్రోత్ అయితే కానీ తన అకాడమిక్స్లో తను ఫుల్ ప్లెజ్డ్గా ఉంటే కానీ ఎక్స్ట్రా మెటీరియల్ ఇచ్చి ఐఐటీలో పెట్టాలనేటువంటిది ఒక ఓరియేషన్ తప్పితే మిగతా మేము ఐఐటి తీసుకుంటామని వచ్చేటువంటి పిల్లలందరికీ కూడా ఒక బేసిక్ టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళకి వర్త్ ఉందనుకుంటే మాత్రానికి ఎడిషనల్గా మనం ఒక మెటీరియల్ ఇచ్చినా ఒక టెక్స్ట్ బుక్ ఇచ్చినా కూడా దానికి యూజ్ ఉంటుందనేది మా ఒపీనియన్ అండి. సో అందుకని 80% ఆఫ్ ద అబోవ్ ఎవరైతే మార్క్స్లో కానివ్వండి కంటెంట్ వైజ్గా కూడా ఓవరాల్గా కూడా వాళ్ళు చెప్పగలిగి రిసీవ్ చేసుకోగల కెపాసిటీ ఉంటే మాత్రం మనకి మన దగ్గర ఐఐటి ఫౌండేషన్ కోర్సెస్లో మేము తీసుకోవడం జరుగుతుంది. చాలా స్కూల్స్లో తల్లిదండ్రులు ఇప్పుడు కూడా ఏసీ క్లాస్ రూమ్స్ని ఉపయోగించుకుంటున్నారు. ఉంటేనే జాయిన్ చేయించి చాలా అలవాటుగా మారింది. అసలు ఏసీ క్లాస్ రూమ్స్ నాన్ ఏసీ క్లాస్ రూమ్స్లో ఉండడం వల్ల అసలు ఏంటి నష్టం, విద్యార్థులకు లాభమా నష్టమా, ఇట్లాంటి మన స్కూల్లో ఏ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేస్తున్నారు? సార్ ఈ ఏసీ క్లాస్ రూమ్స్ అనేది నవేడేస్ అందరూ కూడా ఏసీకి అలవాటు పడి ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు పుట్టిన దగ్గర నుంచి కూడా ఐసీయూలలో అంటే ఎలాగో కొంతవరకు ఏసీస్ ఉండాలి వాళ్ళకి. అప్పటికప్పుడే బోర్న్ బేబీస్కి ఉండటం కోసం ఏసీస్ అనేది ఫస్ట్ నుంచి జరుగుతూ ఉన్నది. కానీ అలా అలవాటు అవుతూ నవేడేస్ ఉన్నటువంటి కల్చర్లో అందరూ కూడా ఏసీలకు అలవాటు పడి ఉన్నారు. కానీ వాటి వల్ల స్కూలింగ్లో కూడా ఇంతకుముందు ఒక స్వెట్ వచ్చి కొంచెం వాళ్ళు ఫిజికల్గా స్ట్రెంగ్త్ అవ్వాలన్నా కానివ్వండి, ఒక మెంటల్గా ఇది కరెక్ట్గా ఎబిలిటీస్ తోటి ఉండాలన్నా కానివ్వండి, కొంత ఫిజికల్ యాక్టివిటీస్ అనేది అవసరం అండి. ఏసీ క్లాస్ రూమ్స్లో ఉంటే ఇంకా వాళ్ళకి ఒక స్వెట్ రాకుండా ఒక మానసిక ఉల్లాసానికి అవసరమైనటువంటి ఇది లేకుండా తయారవుతూ ఉన్నారు. సో అటువంటి రీజన్స్ తోటి ప్రైమరీ ఆన్వర్డ్స్ మేమైతే ఏసీని ఎక్కడ ఎంకరేజ్ చేయట్లేదండి. సరే దానివల్ల కొంతవరకు మాకు ఏసీయే కావాలి, మాకు ఆ క్లాస్ రూమ్స్ అనేటువంటి పేరెంట్స్ కూడా ఉన్నారు. బట్ అయినా సరే వాళ్ళని కొంతవరకు మేము కౌన్సిలింగ్ చేస్తూ ఇది కరెక్ట్ కాదండి, కొంతవరకు వాళ్ళకి కనీసం స్కూలింగ్ వరకు ఒక 15-16 years వరకు అన్నా కానీ ఏసీ లేకుండా ఉండటం అనేది బెటర్ అని చెప్పేసి సజెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు చూస్తే మన అందరికీ కూడా చిన్న చిన్న పిల్లలకి 4th స్టాండర్డ్కి వచ్చేసి లేకపోతే 4 years 5 years బేబీస్కి కూడా థైరాయిడ్ కానివ్వండి, బీపీ కానివ్వండి, షుగర్స్ కానివ్వండి, 6 years స్టూడెంట్కి షుగర్ లెవెల్స్ వస్తూ ఉన్నాయంటే కూడా ఇవన్నీ రీజన్ అని మేము భావిస్తూ ఉన్నాం. అందుకని ఏసీ క్లాస్ రూమ్స్ కూడా మేము ఓన్లీ సీనియర్ సెకండరీ అండ్ ఇప్పుడు నవేడేస్ ఏంటంటే కొంతవరకు ప్రధానంగా అంటే ఈ ఏసీ క్లాస్ రూమ్స్తో పాటు ఐఐటి ఫౌండేషన్ డాక్టర్స్ ఇతరులతో పాటు ఇప్పుడు ప్రస్తుతం మన స్కూల్కి సంబంధించి కొంత ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కూడా ప్రారంభించినట్టు తెలుస్తుంది. ఇటీవల కాలంలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఇక్కడ మన స్టేట్ సిలబసా సెంట్రల్ సిలబసా, విద్యార్థులకు అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ +2కి అన్ని ఏర్పాట్లు చేశారా లేదా? చేసామండి. అంటే మేము కూడా ఇప్పుడు కూడా ఇంటర్మీడియట్ అనేది కూడా స్కూలింగ్ ఎలా అయితే సబ్జెక్ట్ కంటెంట్ వైజ్గా సిబిఎస్ఈ బెస్ట్ అని మేము భావిస్తూ ఉన్నాము, ఇంటర్మీడియట్ కూడా +1 +2 సీనియర్ సెకండరీ లెవెల్ ఎడ్యుకేషన్ ఓన్లీ రన్ చేస్తూ ఉన్నామండి. అది కూడా సిబిఎస్ఈ ప్యాటర్న్లోనే. ఇంటర్మీడియట్ స్టేట్ సిలబస్ రన్ చేద్దామనేటువంటి ఉద్దేశం ఏం లేదు. ఎందుకు అని అంటే +1 +2లో ఉన్నటువంటి స్టాండర్డ్స్ కూడా ఇంటర్మీడియట్లోకి వెళ్ళేసరికి కొంతవరకు డీవియేట్ అవుతూ ఉన్నటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. అంటే యాక్టివిటీ ఓరియంటెడ్గా వాళ్ళకు కూడా 24 గంటలు కూర్చోబెట్టేసి ఫౌండేషన్ కోర్సెస్ నేర్పిస్తూ వాళ్ళని కొంచెం స్ట్రెస్ అనేది ఉండటం అవసరమే కానండి, మరీ అంత స్ట్రెస్తో కూడినటువంటి విద్య అవసరం లేదనేది మా భావన. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తోటే మంచి రిజల్ట్స్ని కూడా మనం ముందుకు తీసుకెళ్ళగలటువంటి నమ్మకంతో ఓన్లీ సిబిఎస్ఈని రన్ చేస్తూ ఉన్నామండి. స్టేట్ సిలబస్ అనేది మన 4 states మాత్రమే ఉన్నది. సౌత్ ఇండియాలో వచ్చేసరికి మాత్రమే మనం ఉంది. నార్త్ ఇండియా మొత్తం కూడా సిబిఎస్ఈ సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్ తోటే నడుస్తూ ఉన్నాయండి. మంచి రిజల్ట్స్ తోటి మెయిన్ ఏదైతే చెప్తా ఉన్నారో ఎంసెట్ కావచ్చు, నీట్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, ఆ రిజల్ట్స్ కూడా ఎక్కువ వచ్చేటువంటి అంశాలు కూడా నార్త్ ఇండియాలోనూ కూడా మరి జరుగుతూనే ఉన్నాయి. అక్కడ స్టేట్ సిలబస్ లేదు, ఇక్కడ మాత్రానికి రన్ అవుతూ ఉన్నాయి. సరే మేము కూడా అదే అడాప్ట్ చేసుకొని ఓన్లీ సిబిఎస్ఈలోనే మనం ఇచ్చేయగలుగుతాం. వాళ్ళకు కూడా ఒక 1 hour గేమ్స్ ఉండాలి. ఏదైతే సీనియర్ సెకండరీలో ఉన్నారో ఆ పిల్లలకి ఒక 1 hour గేమ్స్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. అలాగే ఫౌండేషన్ కోర్సెస్ కూడా మంచి ఎథిక్స్ తోటి డిసిప్లిన్ తోటి రన్ అవ్వడం ఒక సదుద్దేశంతో కాలేజీ కూడా రన్ చేస్తూ ఉన్నామండి. స్కూలింగ్లో కూడా సీనియర్ సెకండరీ కూడా పార్టే. ఇది కాలేజ్ అంటే సపరేట్గా ఉండేసి మేము కాలేజీకి వచ్చామని చెప్పుకునే పరిస్థితులు కాదు. ఎటు తిరిగి కూడా వాళ్ళు స్కూలింగ్ లాగే సీనియర్ సెకండరీ స్కూల్ అంటున్నాం. ఇక్కడ కాలేజ్ అనేది ఓన్లీ స్టేట్లో మాత్రానికే మాట్లాడుకుంటారు. ఎందుకంటే మెచ్యూరిటీ అనేది ఆ పిల్లలకి అప్పటి వరకు రాదు, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది కూడా తెలియదు. అలాంటి మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ అనేది తీసుకురాగలిగేది మేజర్గా సిబిఎస్ఈ కంటెంట్. అండ్ మోర్ ఓవర్ ర్యాంకింగ్స్ కూడా ఇప్పుడు నీట్ తీసుకుంటే ఓన్లీ సిబిఎస్ఈతోనే జరుగుతూ ఉన్నది.
మెయిన్స్ కూడా అలాగే జరుగుతూ ఉన్నది. నెక్స్ట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వైజ్గా ఎంసెట్ కూడా ఒకటే రకమైనటువంటి ఇండియా వైజ్గా ఒకటే రకమైనటువంటి ఎడ్యుకేషన్ అనేది ఇంప్లిమెంట్ అవుతుందనేసి మేము ముందుగానే దాన్ని అడాప్ట్ చేసుకొని ఇప్పటి నుంచే కంటిన్యూ అవుతున్నాం. ఒక మంచి ఎక్స్పీరియన్స్ తోటి కూడా నెక్స్ట్ ఫర్దర్ అకాడమిక్ ఇయర్స్ ఇంకా బెటర్గా చేయగలనటువంటి నమ్మకంతో ముందుకు పోతా ఉన్నాం. అంటే ప్రస్తుతం ఈ దాదాపు ఖమ్మంకి సంబంధించి నగర పాలక సంస్థలో ఉన్నట్టు మన స్కూల్ చాలా లోపలికి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో స్కూల్ రన్నింగ్ అవుతూ ఉంది. దీంతో పాటు అసలు మిగతా స్కూల్స్కి మన స్కూల్కి ఇంత లోపల పడడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఇక్కడ ఏంటి మిగతా స్కూల్లో ఉన్నాయి అంటే మన దగ్గర లేని ఏంటి, మన దగ్గర ఉన్నాయంటే వాళ్ళ దగ్గర లేని ఏంటి? అసలు ఒకటే సార్ దీనికి, అంటే మేము సిటీకి కొంత దూరంలో పెట్టిన మాట వాస్తవం. ఎందుకు అనంటే ఎక్కడ చూసినా కూడా కేంద్రీయ విద్యాలయాలు ఉంటాయి, లేకపోతే మేజర్ సిబిఎస్ఈ స్కూల్స్ ఉంటాయి. వాటికి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అని అంటే సిటీలో ఉన్నటువంటి ల్యాండ్స్ కానివ్వండి, ఇవి ప్రాపర్గా బిల్డింగ్ ఒకటి, అండ్ డస్ట్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ట్రాఫిక్ జామ్స్, ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లం అయినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. మంచి ఇన్ఫ్రా అనేది ఒక గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఒకప్పుడు ఊరికి దూరంగా చక్కగా పీస్ఫుల్గా ఉండి వాతావరణంలో పిల్లలకు అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని మనం డెవలప్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి ఒక దూరంగా ఉండాలన్నటువంటి దృష్టితోటే, ప్లస్ ఇది 11 acres క్యాంపస్ అండి. అంటే మంచి ఇన్ఫ్రాతోటి ఉండాలి, పిల్లలకి ఫిజికల్గా కూడా మంచి యాక్టివిటీస్కి ఓరియంటెడ్గా ఉండాలి అని అంటే గ్రౌండ్స్ కూడా అన్నీ ఉండాలన్నటువంటి సదుద్దేశంతో ఇంత ల్యాండ్ కావాలనుకున్నప్పుడు దగ్గరలో ఎక్కడ దొరకలేదండి. అప్పుడు మాకు కూడా దొరికేది కానీ ఒక 1 acre 2 acres వరకే దొరికే పరిస్థితి ఉంది. ఇంకా మేము ఫ్యూచర్ కూడా బెటర్గా ఉండాలి, మన అట్మాస్ఫియర్లోనే ఒక మంచి ఫారెస్ట్ లాగా ఉండాలి, మంచి ట్రీస్ తోటి గ్రీనరీ తోటి ఉండాలి అని అంటే ఎక్కువ ల్యాండ్ తోటి పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజులలో కొంచెం ఇంత ఎక్కువ ల్యాండ్ కావాలంటే లోపలికి దొరికిన సందర్భం, అందుకని కొంచెం సిటీకి దూరంగా తీసుకున్నాము. ఎక్కడైనా చూసుకుంటే మేజర్ సిబిఎస్ఈ స్కూల్స్ కావచ్చు, మంచి ఇన్ఫ్రా ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్, మేజర్గా ఐసిఎస్సి కావచ్చు, ఐజిసిఎస్సి స్కూల్స్ కావచ్చు, ఎక్కడైనా సరే మేజర్ సిటీస్లో మీకు దూరంగానే ఉంటాయండి. ఎందుకంటే ల్యాండ్ మేజర్ ఒకటి, అండ్ ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో స్కూల్స్ దూరంగా పెడుతూ ఉంటారండి కొంతవరకు. అంటే మొత్తానికి ఖమ్మంకి సంబంధించి విద్యార్థులకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్న మన విద్యా సంస్థ ఈసారి అంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, బహుశా జూన్ 12 నుంచి స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అడ్మిషన్స్ కూడా వేగవంతం కొనసాగుతూ ఉన్నాయి. దాంతోపాటుగా అసలు పేరెంట్స్కి ఇప్పుడు ఖమ్మం జిల్లా ప్రజలకు బ్లూమింగ్ మైండ్ స్కూల్ గురించి ఒక 2 అంశాలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ కంప్లీట్గా ఏంది ఒకటే, మంచి అట్మాస్ఫియర్తో పాటు మంచి అకాడమిక్స్ స్ట్రాంగ్గా ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో మంచి స్టాఫ్ తోటి, ఓన్లీ సిబిఎస్ఈ స్కూల్స్ అంటే అవి ఎక్కడున్నా కూడా క్వాలిఫైడ్ టీచర్సే ఉంటారండి. క్వాలిఫికేషన్తో పాటు టీచర్కి ఉండాల్సినటువంటి ఎబిలిటీస్ ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ మెథడ్, పిల్లలకు రీచ్ అయ్యే విధంగా సబ్జెక్ట్ అనేది సిలబస్ వాళ్ళు బోధించడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. అలాంటి టీచర్స్ని మేము రిక్రూట్ చేసుకుంటాము. అండ్ ఇంకొకటి అంటే మంచి అట్మాస్ఫియర్లో మేము స్కూల్ రన్ చేస్తూ ఉన్నాం అనేది ఒకటి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే క్లాస్ రూమ్ స్ట్రెంగ్త్ అండి. ఒక టీచర్కి మనం లిమిటెడ్ స్ట్రెంగ్త్, అంటే స్టూడెంట్స్కి ఒక స్కూల్ అనేది ఒక దేవాలయం లాంటిది. వాళ్ళకి బేసిక్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ నుంచి కూడా నేర్పించాల్సినటువంటి అవసరం. ఒక మంచి మెరిట్ స్టూడెంట్ని తీసుకొని ర్యాంకింగ్స్ వేసుకునేటటువంటి భావన కాకుండా స్కూల్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ బేసిక్స్ దగ్గర నుంచి వాళ్ళకి ఏదైనా ల్యాకింగ్ ఉన్నప్పుడు, పిల్లల్ని లిమిటెడ్ స్ట్రెంత్ ఉన్నప్పుడు ఇండివిజువల్ కేర్ అనేది ఎక్కువ తీసుకుంటారని ఒక ఉద్దేశంతో ప్రైమరీ వచ్చేసి మా దగ్గర 20 to 25 స్టూడెంట్స్, ప్రైమరీ వచ్చేసరికి 25 to 30 స్టూడెంట్స్, హై స్కూల్ వరకు వచ్చేసరికి 35 to 40 స్టూడెంట్స్. అండ్ సీనియర్ సెకండరీ లెవెల్లో కూడా కాలేజీలో కూడా 80, 90, 100 స్ట్రెంత్ అనేది మా దగ్గర ఎప్పటికీ కూడా ఉండదండి. సో మేము ఇప్పటికీ కూడా సీనియర్ సెకండరీ లెవెల్లో కూడా సెకండరీలో ఏదైతే 35 to 40 మెంబర్స్ ఉన్నారో కాలేజీలో కూడా అదే స్ట్రెంత్ తోటి ఒక లెక్చరర్కి మంచి రిజల్ట్స్ ఇది అవ్వాలన్నా సబ్జెక్ట్ వైజ్గా పిల్లలకు కూడా కాలేజీ లెవెల్కి వెళ్తే మేము ఆ లెవెల్ ఆఫ్ టీచింగ్ చేశాము అని చెప్పేసి లెక్చరర్ చెప్పేసుకొని ఇది డైవర్ట్ అయిపోకుండా, సో ఇండివిజువల్ కేర్ కోసం అని చెప్పేసి వాళ్ళకు కూడా కాలేజీలో కూడా లెస్ స్ట్రెంత్ తోటి ఇండివిజువల్గా కేర్ తీసుకుంటున్న ఒక ఉద్దేశంతో మేము ఇంకా ఇన్ఫ్రా వైజ్గా ఎంతైనా పెంచడానికి మేము రెడీగా ఉన్నాం. బట్ స్ట్రెంత్ మాత్రానికి క్లాస్ రూమ్లో లిమిటెడ్గా పెడుతూ మంచి ఎథిక్స్ మోరల్స్ కూడా అవసరం కాబట్టి పిల్లలకు కూడా డిసిప్లిన్ కూడా మేజర్ ఇంపార్టెంట్ అండి. కాలేజీ లెవెల్కి వచ్చేసరికి పిల్లలు కొంతవరకు 10th కంప్లీట్ అయిపోయి చాలా వరకు డైవర్ట్ అయిపోతూ ఉన్నారు. అలా కాకుండా పిల్లలకి రెగ్యులర్గా కౌన్సిలింగ్ కూడా ఒకటి మేజర్గా ఒక పీరియడ్లో జరుగుతూ ఉంటుందండి. ఎడ్యుకేషన్ అవసరమే కానీ ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకి డిసిప్లిన్ స్టాండర్డ్స్ రావాలి అనుకున్నప్పుడు పేరెంట్స్ నోవేడేస్ ఎలాగో చెప్పుకునేటువంటి టైంలో లేరు, వాళ్ళ బిజీ షెడ్యూల్స్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ కూడా కొంతవరకు స్కూల్ తీసుకున్నటువంటి అవకాశం ఉన్నది. దాన్ని మేము తీసుకొని సదుద్దేశంతో ముందుకు తీసుకెళ్దామనేటువంటి ఒక భావనతో ముందుకు పోతాము.
ప్రస్తుతం మనది డే స్కాలర్ రన్నింగ్లో ఉందా సార్? డే స్కాలర్ ప్లస్ హాస్టల్ రన్నింగ్లో ఉందా? మొత్తానికి ఇక్కడ అంటే దాదాపు ఎన్సీసీ క్యాంప్ కూడా ఒకటి, బెటాలియన్స్ స్పెషల్ క్యాంప్ ఒకటి పెడుతున్నారు. ఇట్లాంటి చాలా యాక్టివిటీస్ విద్యార్థుల మానసిక ఉల్లాసం కోసం మన స్కూల్ నుంచి నిర్వహణ అనేది ఎప్పుడు జరుగుతుందంటే ఈ సంవత్సరమే జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా జరుగుతూనే ఉంటుందండి. మేము ఇంతకుముందు యోగా క్యాంప్స్ కండక్ట్ చేసాం ఇక్కడ. అలాగే ఒకసారి స్పోర్ట్స్ లెవెల్లో కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో కండక్ట్ చేసాం. స్టేట్ లెవెల్ అథ్లెటిక్స్ మీటింగ్ కూడా ఇక్కడ కండక్ట్ చేసాము. అలాగే ఎన్సీసీ అనేది మాకు సిఓ గారు కల్నల్ యాదవ్ గారు మాకు ప్రీవియస్ లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఎన్సీసీ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా ఈ అకాడమిక్ ఇయర్ కూడా ఎన్సీసీ క్యాంప్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. అంటే పిల్లలకు కూడా ఎప్పటికప్పుడు యాక్టివిటీస్ అన్ని రకాలుగా కూడా ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో అన్ని రకాలుగా కూడా మేము ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక రకమైనటువంటి యాక్టివిటీని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే హాస్టల్ కూడా మేజర్గా లాంగ్ నుంచి ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు లోకల్లో అంటే డే స్కాలర్స్ మన ఖమ్మం కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బై బస్ వాళ్ళు ఓన్ ట్రాన్స్పోర్టేషన్ తోటి కారో బైకో ఇలా వచ్చేస్తూ ఉన్నారు. డే స్కాలర్తో పాటు హాస్టల్ స్టూడెంట్స్ మాకు ఎందుకంటే డిఫరెంట్ ఇప్పుడు వరంగల్ డిస్టిక్, ఇటు మహబాద్, కొత్తగూడెం అండ్ మన ఖమ్మం, ఈ 4 డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ హైదరాబాద్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా కొంత డిసిప్లిన్ ప్రాబ్లం ఒకటి, ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఇంకా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కువ కావాలి స్పోకెన్తో పాటు అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఇండివిజువల్గా కేర్ తీసుకుంటున్నటువంటి థాట్ తోటి మన దగ్గరికి తీసుకొచ్చి పెట్టున్నారండి. వాళ్ళ కోసం హాస్టల్ కూడా రన్ చేస్తూ ఉన్నాం. కాలేజీ పిల్లలు కూడా హాస్టల్ కంటిన్యూ అవుతూ ఉన్నది. అందరికీ కూడా కాలేజీలో కానివ్వండి, ఆ హాస్టల్ కానివ్వండి, స్కూల్ క్యాంపస్ కానీ సపరేట్. ఇక్కడ ఒకటే మేజర్గా పెచ్చింగ్ ఏంటంటే ఎక్కడ క్యాంపస్ చేంజ్ అయ్యి వేరే దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఒకటే క్యాంపస్లో ఒకటే 11 acres క్యాంపస్లోనే క్యాంపస్ కూడా స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. దానికి నియర్ బై జస్ట్ 30 feet వాకబుల్ డిస్టెన్స్లోనే వాళ్ళకి హాస్టల్ క్యాంపస్ కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కడ బయటికి వెళ్ళేటువంటి ఛాన్స్ కానివ్వండి, డీవియేట్ అయ్యే ఛాన్స్ కానివ్వండి, ఎక్కడ కూడా లేకుండా జాగ్రత్త పడుతూ ఉన్నాం. ఫుల్ సెక్యూర్డ్గా, ఎందుకంటే 11 acres కూడా కంప్లీట్గా జీరో పొల్యూషన్ తోటి సేఫ్టీ వైజ్గా కూడా వాల్ కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయి ఉన్నది. ఎక్కడికి కూడా స్టూడెంట్ ఎక్కడ డీవియేట్ అయ్యే అవకాశం లేకుండా చూసుకుంటాం. మొత్తానికి హైదరాబాద్ నగరంతో పోటీ పడే విధంగా ఖమ్మంలో ఉన్నటువంటి విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా ఖమ్మంలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థల్ని, ప్రధానంగా పాఠశాలని, ఇంటర్మీడియట్, జూనియర్ కళాశాలను కూడా ఆధునీకరిస్తూ ఉన్నారు. దాదాపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తూ జీరో పొల్యూషన్తో ఉండే విధంగా కూడా విద్యార్థులందరికీ ఒక అద్భుతమైన ఎడ్యుకేషన్ అందించాలని చెప్పేసి లక్ష్యంతో, అంటే చిన్న 6th class నుంచే ఐఐటి ఫౌండేషన్ యొక్క ఆ స్థాయిలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అందిస్తూ చదివిన ప్రతి విద్యార్థికి ఏదో రకమైనటువంటి ఉపాధి అవకాశాలు కలిగించే విధంగా ఉన్నతమైనటువంటి అవరోధాలని, అవకాశాలని క్రియేట్ చేసే విధంగా కూడా విద్యా సంస్థ తయారవుతుంది. అందుకు ఖమ్మంకి సంబంధించినటువంటి బల్లెపల్లిలో ఉన్నటువంటి బ్లూమింగ్మెంట్ పాఠశాల కూడా ప్రస్తుతం ఆ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేస్తూ డే స్కాలర్గా, హాస్టల్గా ఇతర విద్యార్థుల యొక్క మానసిక, శారీరక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని నింపే విధంగా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా సంస్థలు, ప్రధానంగా బ్లూమింగ్మెంట్ పాఠశాల కృషి చేస్తూ ఉంది. ఏదేమైనా సరే ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా సంస్థలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా విద్యార్థులు పాఠశాల చేర్పించేటప్పుడు ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, విద్యా వ్యవస్థలో తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు ఏంటి అనేవి కూడా పూర్తిగా పరిశీలించి విద్యార్థులను కూడా తమ యొక్క విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రస్తుతం ఖమ్మంలో ఉన్నటువంటి ఒక స్కూల్ యొక్క ప్రధానమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విధి విధానం. మరో పాఠశాలకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాం. ఇది ఖమ్మంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో ఉపేందర్, ANN న్యూస్ ఖమ్మం నుండి.